గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మేఘానీలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సివిల్ ఆసుపత్రి సమీపంలోని జనావాసాలపై విమానం కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం తర్వాత ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలియగానే అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, అసలు ఫ్లైట్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఈ కారణాలు ఏంటి? పూర్తి స్థాయి విచారణ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి రెస్క్యూ పైనే అధికారులంతా కూడా ఫోకస్ చేశారు. సుమారు 7 ఫైర్ ఇంజన్లను కూడా పంపించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాటితో పాటు అంబులెన్స్ ని కూడా అక్కడికి పంపించారు. అంబులెన్స్ ద్వారా ఇప్పటి వరకు రెస్క్యూ చేసినటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించి వారికి చికిత్సను అందించేటువంటి ప్రయత్నాలు అనేది కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి మంటల్ని అదుపులోకి తీసుకురావడం అనేది పెద్ద టాస్క్ గా మారింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. దాంట్లో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అది గుజరాత్ నుంచి లండన్ వెళ్లేటువంటి ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి, అంటే పూర్తి స్థాయిలో నార్మల్ గా విమానాల ప్రయాణాలు స్టార్ట్ అయ్యే ముందు విమానాలను పూర్తిగా చెక్ చేసిన తర్వాత టెక్నికల్ గా కానీ ఏదైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించి టేకాఫ్ కి అనుమతి అనేది కూడా లభించదు. పూర్తి స్థాయి చెకప్స్ పూర్తిగా పాస్ అయిన తర్వాత మాత్రమే టేకాఫ్ కి పర్మిషన్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఇష్యూస్ టెక్నికల్ సమస్య ఉందా లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయా, వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. ఒకసారి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే దాంట్లో ఉన్నటువంటి కాక్పిట్ లో పూర్తి స్థాయిలో కొంత ఫ్లైట్ కు సంబంధించినటువంటి పైలట్లు మాట్లాడుకునేటువంటి అంశాలు కావచ్చు, అవన్నీ కూడా కాక్పిట్ లో రికార్డ్ అవుతాయి. దాంట్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఫ్లైట్ కుప్పకూలేటువంటి ముందు, ఫ్లైట్ యాక్సిడెంట్ కు గురయ్యేటువంటి సమయంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ మీద ఫోకస్ పెట్టారు. విమానం కుప్పకూలగానే దట్టమైనటువంటి పొగ అనేది కూడా అలుముకుంది. ఫైర్ కి సంబంధించినటువంటి కంట్రోల్ చేసేందుకు అవసరమైనటువంటి ఫైర్ టెండర్స్ ని పంపించడంతో పాటు అంబులెన్స్ ని కూడా రష్ చేశారు. పూర్తిగా వాటికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ పైనే ప్రస్తుతానికైతే అధికారులంతా కూడా ఉన్నారు. అయితే ఎంతమంది మరణించి ఉంటారు ఏంటి అనే దానిపైన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది. ఇందులో 242 మందిలో స్టాఫ్ తో పాటు క్రూతో పాటు ప్యాసింజర్స్ ఉన్నారా, లేకపోతే ప్యాసింజర్సే 242 మంది ఉన్నారా, వాళ్ళతో పాటు క్రూ అదనంగా ఉన్నారా, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వారందరూ ఈ ఫ్లైట్ కి సంబంధించినటువంటి వివరాలు, దాంట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఏంటి అనే వాటికి సంబంధించినటువంటి వివరాలను మాత్రమే పంచుకున్నారు. ఘటనలో ఎంతమంది క్షతగాత్రులు ఉంటారు, ఎంతమంది మరణించారు అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. శ్రవంతి, అయితే మదర్, ఇది పూర్తిగా అంటే జనావాసాల్లో కుప్పకూలింది అంటున్నారు. అసలు ఎన్ని గంటలకి ఈ ప్రమాదం జరిగింది? అక్కడ ఉన్న స్థానికులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అధికారులకి? టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జనావాసాల దగ్గరలోనే, అంటే అది అప్పుడే టేకాఫ్ అవుతున్నటువంటి సమయము చాలా తక్కువ హైట్ లోనే ఉంటుంది. దాంతో జనావాసాల దగ్గర ప్రమాదం జరిగింది కాబట్టి వాటికి పైన కూడా ఇంపాక్ట్ అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాతనే వాటికి సంబంధించినటువంటి ఈ అంబులెన్స్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచే వెళ్ళింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సహాయక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు ముందుగా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఫైర్ అనేది కూడా వ్యాపిస్తుంది. దట్టమైనటువంటి పొగ కూడా అలుముకున్న నేపథ్యంలో ఫైర్ టెండర్స్ పూర్తి స్థాయిలో ఫైర్ సిబ్బంది మాత్రమే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ పెద్దగా జనాలైతే గుమిగూడారు. వాటికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో వారు చూస్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఫస్ట్ వారి దగ్గర నుంచే వెళ్ళింది. అయితే ఏ సమయంలో ఈ ఘటన జరిగింది ఏంటి అనే దానిపైన కొంత క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే
ఘటన జరిగినట్లుగా చెప్తా ఉన్నారు. కాబట్టి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ లోనే ఈ ఘటన జరిగి ఉంటుంది. కొంత ఆలస్యంగా బయటకు వచ్చింది అనేది కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే వాటికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా సాగుతా ఉంది. రెస్క్యూ ఆపరేషన్ లో ఫైర్ సిబ్బందితో పాటు ఇటు అంబులెన్సులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, వాటితో పాటు అక్కడ ఉండేటువంటి విమానాశ్రయాల్లో ఉండేటువంటి సిబ్బంది అక్కడికంతా కూడా రష్ అయ్యారు. కొంత పెద్ద ప్రమాదంగానే చూడాల్సి ఉంటుంది. మృతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలో చాలా వరకు ఫ్లైట్ కి సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ హిస్టరీస్ అంతా కూడా చాలా తక్కువనే, కానీ జరిగినప్పుడు మాత్రం వాటికి సంబంధించినటువంటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టం చాలా ఎక్కువగా జరిగినటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. కేరళలో గతంలో జరిగినటువంటి ప్రయాణంలో కూడా ప్రమాదాల్లో కూడా చాలా మంది మరణించారు. ఇప్పుడు ఈ ఘటనలో కూడా సుమారు ఫ్లైట్ లోనే 242 వరకు ప్రయాణికులు ఉన్నారంటే కొంత ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఫోకస్ అంతా కూడా రెస్క్యూ పైన పెట్టారు. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాతనే ఎంతమంది ఏమైంది అనే దానిపైన ఒక క్లారిటీ రావడంతో పాటు దానిపైన విచారణ కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాతనే విచారణ అనేది కూడా చేపడతారు. కాబట్టి ఫ్లైట్ కూలడానికి గల కారణాలపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.